భారతదేశం మీదకి ఒక్కసారిగా పాకిస్తాన్ విరుచుకుపడితే తిట్టి తీస్తాం దాన్ని. బట్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో సరిహద్దు ప్రాంతాలలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు, బర్మా నుంచి వచ్చినటువంటి ముస్లింలు భారతీయ సైన్యం మీద దాడులు చేస్తే ప్రమాదకరం. అదే సందర్భంలో ఇక్కడ పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి గొడవలకి దిగితే పెను ప్రమాదం. ఇలాంటి కుట్రకి చైనా సపోర్ట్ చేస్తే ఇంకా ప్రమాదం. సిరువురి కారిడార్ దగ్గర దేశాన్ని విభజిస్తే ఇంకా ప్రమాదం. ఇట్లాంటి అంచనాలే లేదా ఇట్లాంటి సమాచారం ఏదో అమిత్ షా దగ్గర ఉన్నట్టుంది. ఓ పక్కన బంగ్లాదేశీ శరణార్థుల్ని తిప్పి పంపే కార్యక్రమంతో పాటు సరిహద్దుల దగ్గర క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాడు. 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూల్చిపడేయమని చెప్పేసి బెంగాల్లో నెంబర్ 1. అట్లాగే సరిహద్దు ప్రాంతాలలో ఉండేటటువంటి ఈ రోడ్ల పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకునేటటువంటి కాందిసీకులు అంటే విదేశాల నుండి వచ్చి ఉండేటటువంటి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయమని చెప్పాడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి సరిహద్దు దాకా. అట్లాగే గుజరాత్ దగ్గర పాకిస్తాన్ ఎంటర్ కావడానికి అక్కడ ఒక ప్రదేశం ఉందన్నమాట. ఇప్పుడు ఆ ప్రాంతానికి ప్రత్యేకించి వెళ్తున్నారు అమిత్ షా. ఓవరాల్గా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిపి కుట్ర చేస్తే ప్రమాదమే భారత్కి. అలాంటి సందర్భంలో ఏం చెయ్యాలో దానికి వ్యూహం ఉంటుంది మన సైన్యం దగ్గర. కానీ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద గెలిచింది కానీ దెబ్బలు తింది. ఇరాన్ అమెరికా మీదన ఓడింది కానీ గెలిచామని ప్రచారం చేసుకుని సక్సెస్ అయింది. మన దేశంలో కూడా అట్లాంటి ప్రచారం చేయడానికి చాలామంది ఉంటారు. కాబట్టి అన్ని కోణాలలో కూడా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అడుగులు వేస్తున్నారు.